హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్ అనాలజీ టాపిక్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. 2-5 అయితే 5 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడండి. ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగినటువంటి క్వశ్చన్. ఫస్ట్ అనాలజీ అంటే ఏంటో తెలియాలండి. ఫస్ట్ అనాలజీ అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 డాట్స్కి లెఫ్ట్ సైడ్లో ఏదైతే లాజిక్ అప్లై చేస్తామో అదే లాజిక్ని రైట్ సైడ్లో కూడా అప్లై చేయడమే మన అనాలజీ యొక్క కాన్సెప్ట్. సో ఫస్ట్ లాజిక్ని అప్లై చేసి చూద్దామండి. ఇక్కడ 2 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 4 వస్తుంది, ప్లస్ 1 చేస్తే మనకి 5 అవుతుంది. సో ఇదే లాజిక్ని అప్లై చేసి చూద్దామండి. ఇక్కడ 5 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత అవుతుంది అని అంటే 10 అవుతుంది. 10 ప్లస్ 1 చేస్తే మనకి 11 వస్తుంది. మరి ఆప్షన్లో ఉందా అంటే లేదు. సో ఈ లాజిక్ అప్లై కాలేదండి. మరి సెకండ్ లాజిక్ అప్లై చేసి చూద్దామండి. ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ 1 చేస్తే మనకి ఎంత అవుతుంది అని అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 1 మనకి ఎంత అవుతుంది 5 అవుతుంది. సేమ్ ఇదే లాజిక్ని అప్లై చేసి చూద్దాం. ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 1 ఎంత అవుతుంది అని అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 1 ఎంత అవుతుంది అని అంటే 26. ఈ లాజిక్ కూడా అప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది 26 వచ్చింది. మరి ఆప్షన్లో ఉందా అంటే లేదు. సో ఈ లాజిక్ కూడా అప్లై కాలేదు. సో మరి థర్డ్ లాజిక్ చూద్దామండి. థర్డ్ లాజిక్ ఏం అప్లై చేశాడు అని అంటే ఫస్ట్ మనకి ఇక్కడ 2ని తీసుకున్నాడండి. 2 తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అంటే మనకి 3 కదా. సో ఏం చేశాడు, దాన్ని ప్లస్ చేశాడండి. చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే మనకి 5 అవుతుంది. సో ఇదే లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేశాడండి. 5 తీసుకున్నాడండి. 5 తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ మనకి ఎంత వస్తుందో ఇక్కడ రాయండి. రాసిన తర్వాత వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.